అటువంటి వాడిని చంపలేడట, జరాసంధుడిని చంపలేడు. అందుకే కృష్ణుడు మారు వేషాలు వేయించాడు. మనం ఈ వేషాలలో పెడితే వాడు యుద్ధం చేయడానికి బయటకు వస్తాడు, వాడు యుద్ధానికి వస్తే మనము ఆయుధాలు గ్రహిస్తాం, అప్పుడు వాడిని మనం చంపలేం, మనల్ని వాడు చంపడం. ఆ యుద్ధం ఎప్పటికీ తెమలదు. ఆయుధములు లేకుండా ఒక్కసారి నగరం లోపలికి ప్రవేశించామా ఇక ఆ తర్వాత వాడు అంతం చూడవచ్చు. మనం లోపలికి వెళ్ళాలి. మరి ఎలా వెళ్ళడం లోపలికి? దానికి కూడా ఒక మార్గం చెబుతాను. ఆయుధం ఉన్నవాడిని, రాజవేషంతో ఉన్నవాడిని వాడు రానివ్వడు. కానీ వాడికి బ్రాహ్మణ భక్తి ఎక్కువ. ఎవడైనా బ్రాహ్మడు వస్తే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వాళ్ళని పూజిస్తాడు. ఆ పూజ వల్లే వాడు ఇన్ని పాపాలు చేసినా ఇంకా బతుకున్నాడు. పుణ్యం పుణ్యమే, పాపం పాపమే. ఆ పుణ్యం వాడి రాజ్యాన్ని కాపాడింది. మన ముగ్గురం కపట స్నాతక వేషం వేసుకుందాం, కపట బ్రహ్మచారులు అవుదాం అని ముగ్గురు కూడా కపట బ్రహ్మచారులు అయిపోయారు. అంటే యజ్ఞోపేతాన్ని ఒక్క పోగు వేసుకున్నారు, బ్రహ్మచారులు వేసుకునేటటువంటి లంగోటాలు అవి కట్టుకున్నారు, ఒంటికి రకరకాలైనటువంటి దర్భలు మొదలైనటువంటి ఆభరణాలు ధరించి చేతిలో జపమాల పుచ్చుకొని జపం చేసుకుంటూ బయలుదేరారు. ఈ ముగ్గురు సరిగ్గా నగరద్వారం దగ్గరికి వెళ్ళగానే భీముడు తొందరపడి గడప దాటబోయాడు. ఆగని వెనక్కి లాగేశాట ఆయన. భీమసేన, కొంచెం మనకి చాకచక్యం కావాలి. ఈ జరాసంధుడి యొక్క పురమునకు గిరివ్రజము అని పేరు. పట్టణం చుట్టూతో 5 కొండలు ఉన్నాయి. 5 కొండల మధ్యలో ఉండడం వల్ల గిరివ్రజము అని పేరు వచ్చిందనమాట. గోరథము, వృషభము, వైహారము, ఋషిపట్టణం, చైత్యక గిరి అని పేర్లు కలిగిన 5 కొండలు ఈ నగరం చుట్టూతో ఉన్నాయి. మధ్యలో ఉంది ఈ పట్టణం. ఈ కొండల 5 మధ్యలో ఉండడం వల్ల, 5 కొండలు ఉండడం వల్ల గిరి వ్రజం, గిరుల యొక్క సమూహము అని పేరు వచ్చింది. ఈ నగరంలోకి ఎవరైనా కొత్తవాడు వచ్చి ప్రవేశిస్తే వెంటనే అదిగో ఆ పైన ఉన్నటువంటి కొండ మీద ఉన్న ఒక పెద్ద డోలు చూసారా, అక్కడ 3 డక్కలు ఉన్నాయి. ఆ కొండ పేరు చైత్యక పర్వతం. కొండల్లో ఆఖరి పర్వతం అది. ఇందాకే మీకు చెప్పాను, గోరథం, వృషభం, వైహారం, ఋషి, చైత్యకం అని పేరు కలిగిన 5 కొండలు. అందులో చైత్యకము అని పేరు కలిగిన కొండ మీద 3 డప్పులు ఉన్నాయి. ఆ డప్పులు ఎవడైనా ఈ రాజధాని నగరంలోకి ప్రవేశిస్తే చాలు ఢామని మోగుతాయి. రాజధానికి ఒక పెద్ద ప్రాకారం ఉంది, కాంపౌండ్ వాల్. దానికి ప్రధాన ద్వారం ఉంది, సింహద్వారం. ఆ సింహద్వారం గుండా ఎవడైనా లోపలికి కాలు పెట్టాడా వెంటనే ఈ డక్క మోగుతుంది. డక్క మోగిందా వాడు ఆయుధాలు గుర్తుకొస్తాడు. ఆయుధాలతో వాడితో యుద్ధం చేస్తే వాడిని మనం చంపలేం, వాడు మనల్ని చంపలేడు. ఆ యుద్ధం వ్యర్థం అవుతుంది. కాబట్టి డక్క మోగకుండా మనం లోపలికి వెళ్ళాలి. ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోయి వాడిని ఆయుధం లేకుండా యుద్ధానికి పిలిస్తే వాడిని చంపగలం. అనగానే ఎందుకు మోగుతుంది అన్నాడు భీముడు. అది చెబుతున్నా విను. ఒకప్పుడు చాలా కాలం క్రితం ఈ పట్టణంలోకి ఒక రాక్షసుడు ఎద్దు వేషం వేసుకొచ్చాడు. ఆ ఎద్దు మానుషాదము అని పిలువబడేది. ఆదము అంటే అధభక్షణే, తినేది అని అర్థం. మానుషాదం మనుషుల్ని తినేది. మనుషుల్ని తినేటటువంటి ఒక రాక్షసుడు పెద్ద ఎద్దు రూపం ధరించి ఈ నగరానికి వచ్చి ఈ పౌరుల్ని తినడం మొదలెట్టాడు. అప్పుడు ఈ మహావీరులు, బృహద్రథుడు యొక్క పూర్వులు ఆ ఎద్దును చంపేసి తమ పరాక్రమంతో దాని చర్మం అంతా చీల్చి అస్థిపంజరాన్ని ఊరవతల పారేసి ఆ చర్మంతో 3 డంకలు తయారు చేశారు. ఆ డంకలు రాజధాని లోపలికి తీసుకెడుతూ ఉండగా చండకౌశిక మహర్షి అక్కడికి వచ్చి, ఈ డంకల్ని లోపలికి తీసుకెళ్ళకండి, అక్కడ చైత్యక పర్వతం మీద పెట్టండి. నేను నా తపశ్శక్తితో ఈ డంకకి ఒక గొప్ప అపూర్వమైన ధ్వని ఇస్తాను. ఏమిటా ధ్వని? ఎవరైనా శత్రువులు గనక గడప దాటి మీ నగరంలోకి అడుగుపెట్టారో ఈ డంకలు మోగుతాయి, ఉత్తప్పుడు మోగవు. ఈ విధంగా మీకు శత్రువులు భయం లేకుండా చేస్తాయి, నా తపశ్శక్తి రక్షిస్తాయి. ఎవడన్నా రాత్రో అపరాత్రో ఎవడన్నా లోపలికి వచ్చాడంటే వెంటనే డంక మోగిందంటే ఎవడో దొంగడు వచ్చాడని అర్థమైపోతుంది కదా, అప్పుడు మీరు వాడిని సంహరించవచ్చు, శిక్షించవచ్చు. కాబట్టి ఈ డంకల్ని అక్కడ పెట్టండి అని చైత్యక పర్వతం మీద ఆ చండకౌశికుడు ఒకప్పుడు పెట్టించాడు. అప్పటి నుంచి ఆ మానుషాదం అనేటటువంటి ఎద్దు యొక్క చర్మముతో తయారు చేయబడిన డంకలు ఆ పైన ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళామా అవి మోగుతాయి. మోగితే జరాసంధుడు ఎలర్ట్ అయిపోతాడు, వెంటనే వాడు ఆయుధాలతో వస్తాడు. కాబట్టి ఆ ప్రమాదం రాకుండా ముందు వాటిని పగలగొడదాం. ఈ డంకలు కేవలం గడప దాటితే మాత్రమే మోగుతాయి, ఇంకెక్కడున్నా మోగవు.
కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం మనం గడప దాటే ముందు వాటిని పగలగొడదాం అని ఈ ముగ్గురిని తీసుకెళ్ళాడు. పొట్టతో పగలగొట్టండి, దీన్ని చేత్తో కాదన్నట్ట. దానికి కూడా ఒక కారణం ఉంది. చేత్తో పగలగొడితే మళ్ళీ జరాసంధుడికి ఆయువు పెరుగుతుంది అనగానే భీముడు ఢంక తీసుకుని పొట్ట మీద ఇలా కొట్టాడు, పటక్కన పగిలిపోయింది. రెండోదాన్ని అర్జునుడు పగలగొట్టాడు, అది పగిలింది. శ్రీకృష్ణుడు మూడోదాన్ని పగలగొట్టాడు. ఈ ముగ్గురు ఈ విధంగా ముందు డంకలు పగలగొట్టారు. అక్కడికి ఆ డొంకలు కూడా వదిలిపోయింది. డంకలు పగలడంతో ఈ డొంకదారి అంటే లోపలికి ఎవరైనా వెడితే ఇంక మోగేటటువంటి ఆ ధ్వని రాకుండా పోయింది. అందుకే పరమాత్ముడు ఉండాలి. ఇన్ని రకాల ప్రయత్నములతో పాండవులు కాపాడాడు ఆయన. ఆ తర్వాత ఏం చేశారు, గడప దాటబోతూ ఉండగా మళ్ళీ కృష్ణుడు అబ్బే మళ్ళీ గడప దాటద్దన్నట్ట. ఇందాక అంటే డప్పులు మోగుతాయి కనుక మనకి ప్రమాదం కనుక గడప దాటద్దన్నావు, మరి ఇప్పుడేం అన్నాడు భీముడు. శత్రువుల ఇంటిలోకి కుడికాలు పెట్టి వెళ్ళకూడదు. పద్మాకర్ గారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదా హరిప్రసాద్ గారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు కుడికాలు పెట్టాలి. వాళ్ళు మహాత్ములు కనుక వాళ్ళని 10 కాలాలు చల్లగా ఉండాలని కోరుకుంటాం కనుక. అంతేగాని శత్రువుల ఇంట్లోకి ఎప్పుడు కూడా ద్వారం గుండా వెళ్ళకూడదు. ద్వారం గుండా శత్రువుల ఇంట్లోకి వెళ్తే విజయం తొందరగా లభించదట. అందుకే కదా మీకు గుర్తుందా సుందరకాండలో అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే. ద్వారం గుండా వెళ్ళకూడదు కనుక లంకానగరంలోకి గోడ దూకి వెళ్ళాడు ఆయన. గోడ దూకి వెళ్ళామా శత్రువుల ఇంట్లోకి మనలాంటి క్షత్రియులు ఇక విజయం తప్పదు అనగానే ఓహో కృష్ణ చెప్పావు కదే అని వీళ్ళు ద్వారం గుండా కాకుండా గోడెక్కి దూకారు. ఆ దూకడంలో కూడా ఎడంకాలు లోపల పెట్టారు. ఎప్పుడు శత్రువుల ఇంట్లో ఎడంకాలు పెట్టాలి. ఈ మధ్యన ఎవడో పురాణం విన్నట్ట అక్కడి నుంచి ప్రతి వాడి మీద కసికొద్ది వాడి ఇంట్లో ఎడంకాలు పెట్టడం మొదలెట్టాడు. ఎడంకాలు పెట్టినా మనలో కూడా కృష్ణుడికి భీముడికి అర్జునుడికి ఉన్నంత శక్తి ఉండాలి. అంతేగాని ఎవడు పడితే వాడు ఎడంకాలు పెట్టేసినంత మాత్రం చేత ఏదో అవుతుందని కాదు, కానీ అది ధర్మం కాదు. ఈ విధంగా ఎడమకాలు లోపల పెట్టి వెళ్ళారు. అప్పటికి ఇంచుమించుగా అర్ధరాత్రి అవుతోంది. ఆ సమయంలో పువ్వులు గంధము మొదలైనవి అమ్మేటటువంటి వాళ్ళు దుకాణాలు మూసి లోపల పడుకోబోతూ ఉండగా కృష్ణుడు ఆ తలుపులు బలాత్కారంగా పగలగొట్టించి ఆ పువ్వులు లాక్కుని దండలు తీసుకుని తాను ధరించి భీమ అర్జున ధరించండి అన్నాడు. వాళ్ళ దగ్గర గంధం లాక్కుని ఒంటికి పూసుకున్నాడు. వాళ్ళు తెల్లబోయారు. ఊళ్ళో అందరికీ తెలిసింది ఎవరో ముగ్గురు కొత్త వాళ్ళు వచ్చారు, పువ్వులకి డబ్బు ఇవ్వడం లేదు, గంధానికి డబ్బు ఇవ్వడం లేదు, తలుపులు ముయ్యబోతూ అంటే బలాత్కారంగా తలుపులు విరగొట్టారు, దౌర్జన్యంగా లాక్కుని వాటిని ధరిస్తున్నారని తెలుసుకుని అందరూ వచ్చి చూచి వీళ్ళు నిజంగా దౌర్జన్యంగా లాక్కున్నా వాళ్ళ మీద కోపం రాలేదు వాళ్ళకి. అంటే వాళ్ళ మీద ఎవరికి ఫిర్యాదు చేయాలని పెంచలేదు. లాక్కుంటే లాక్కున్నారులే, భలే ఉన్నారండి వీళ్ళు ఈ బ్రహ్మచారులు, మన సొమ్ము సద్వినియోగం అయింది అంటున్నారట. ఈలోపు ఎవరో బ్రహ్మచారులు ముగ్గురు వచ్చారు అనే విషయం జరాసంధుడికి ఈ కలకలం ద్వారా తెలిసింది. వెంటనే ఆయన ఏం చేశాడు, బ్రాహ్మణులు ఎవరు వచ్చినా సరే గౌరవించాలి, ఎవరక్కడ అని కొంతమంది పరివారాన్ని వెంట పెట్టుకుని మధుపర్కం తీసుకొచ్చాడు. తేనె పెరుగు కలిపినటువంటి ఒక గొప్ప అద్భుతమైన ద్రవ్యం పట్టుకొచ్చాడు. ఆ ద్రవ్యాన్ని ముందు ఇవ్వాలి, ఆ తర్వాత బట్టలు ఇవ్వాలి. అవి పట్టుకొచ్చి రండి స్నాతకులారా, స్నాతకుడు అంటే బ్రహ్మచారి అనమాట, ఓ బ్రహ్మచారులారా రండి అంటే అన్నట్టు వాళ్ళు మొరటుగా, ఇంత కటువుగా మొరటుగా మధుపర్కం ఇస్తుంటే వద్దంటారు ఇటు వీళ్ళు అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది వీళ్ళు బ్రహ్మచారుల వేషంలో ఉన్నారు కానీ బ్రహ్మచారులు కారు, ఎవరో శత్రువులు. నిజంగా బ్రాహ్మణులైతే ఒక కొత్త నగరానికి వెళ్ళాక ఆ నగరంలో వాళ్ళు మధుపర్కం ఇస్తే ప్రీతితో స్వీకరిస్తారు. చేతిలో పోయండి అని 3 సార్లు పోయించుకుని తాగుతారు. వీళ్ళు మధుపర్కం స్వీకరించడం లేదు అంటే వీళ్ళు శత్రువులు అయి ఉంటారు. వీళ్ళ చేతులు వీళ్ళ శరీరాలు చూస్తూ ఉంటే దృఢంగా యుద్ధం చేసే వాళ్ళలా కనపడుతున్నారు, మిలిటరీ వాళ్ళలా కనపడుతున్నారు, కానీ ఎక్కడ బ్రహ్మచారుల్లా కనపడటంలా అనుకుని అయినా వీళ్ళ విశేషాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో సత్యం వదత కేయూయం సత్యం రాజసు శోభతే చైత్యకస్య గిరేశృంగం భిత్వా కిమిహ ఛద్మనా అద్వారేణ ప్రవిష్టాస్థ నిర్భయా రాజకిల్బిషాత్. మహాత్ములారా, మీ రూపములు చూస్తే నాకు గౌరవం కలుగుతోంది, ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తోంది. సత్యం చెప్పండి, ఇంతకీ కేయూయం మీరెవరు? నేను ఇప్పుడే గూఢచారుల ద్వారా విన్నాను, చైత్యక పర్వతం మీదకి వెళ్ళి అక్కడున్న ఢంకాలని, చర్మపు ఢంకాలని పగలగొట్టారట. ఎందుకు? కపట ప్రవృత్తితో ఆ కొండెక్కి అక్కడున్నటువంటి ఢంకాలు పగలగొట్టారు. మాకు మిత్రులైతే, ఇదే విప్రులైతే మీరు ఈ పని చెయ్యరు.
పోనీ అదో పక్కన పెడదాం. టంకలు పగలగొట్టిన వాళ్ళు ద్వారం గుండా రాకుండా ఎడమకాలు లోపల పెట్టి గోడ దూకొచ్చారట. ఆ పని ఎందుకు చేశారు? పైగా నిర్భయముగా లోపలికి వచ్చిన వాళ్ళు నా దగ్గరికి రాకుండా ఈ దండలు గంధం ఎందుకు బలాత్కారంగా పుచ్చుకున్నారు అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు తెలిసిన? ముందు మేము దండలు ఎందుకు లాక్కున్నామో గంధం ఎందుకు లాక్కున్నామో చెబుతున్నాం. శత్రువుల రాజధానిలోకి అడుగుపెట్టి వాళ్ళ పువ్వులు గంధం బలాత్కారంగా లాక్కున్న వాళ్ళకి ఆ శత్రువుని చంపే శక్తి వస్తుంది అని ఒకప్పుడు లక్ష్మీదేవి చెప్పింది. పుష్పవత్సు ధ్రువాశ్రీశ్చ పుష్పవంతస్తతో వయం. పువ్వులలో గంధంలో లక్ష్మి ఉంది. ఆ లక్ష్మి ఇప్పుడు నీ దగ్గర రాజ్యలక్ష్మి అనే పేరుతో ఈ రాజ్యం రూపంలో ఉంది. పువ్వులను బలాత్కారంగా లాక్కుని మేము ధరిస్తే ఆ రాజ్యలక్ష్మి మా దగ్గరకు వస్తుంది. అంటే నీకు రాజ్యం నుంచి విముక్తి, మాకు రాజ్యప్రాప్తి. పువ్వులలో రాజ్యం ఉంది కనుక, లక్ష్మి ఉంది కనుక అది సేకరించాము. గంధంలో పరాక్రమము, ధనము, విజయము, కీర్తి ఉన్నాయి. అందుకని గంధం పూసుకున్నాం. ఇదే మేము నీ ఆతిథ్యానికి వచ్చి ఉంటే డబ్బిచ్చు కొనుక్కునేవాళ్ళం, లేక నువ్విస్తే పుచ్చుకునేవాళ్ళం. కానీ మేము క్షత్రియులం, బాహువీర్యం కలిగిన వాళ్ళం. డబ్బులిచ్చి కొనుక్కోకూడదు, శత్రువుల దగ్గర ఇలాగే లాక్కోవాలి. లాక్కుంటే విజయం తథ్యం. ఒక శత్రువుని చంపాలనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఈ పని చెయ్యాలి అని బృహస్పతి యొక్క స్మృతిలో ఉందిట. బృహస్పతి నువ్వు ఎప్పుడైనా శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే ముందు అక్కడ ప్రవేశించగానే అక్కడున్న పువ్వులు గంధం లాక్కో అన్నారు. ఇది మన మిలిటరీ వాళ్ళకి చెప్పి పాకిస్తాన్ మీద పడిపోయి వాళ్ళ దగ్గర ఉన్న పువ్వులు గంధం లాక్కుంటే వాడు తుక్కు అయిపోతారు. ఇంకా తర్వాత వాళ్ళని ఏ దేవుడు కాపాడలేడట. దానిలో ఆ శక్తి ఉందన్నమాట. అందువల్ల ఇలా చేశాం. ఇంకా నువ్వు అడిగో ఎడమకాలు లోపల పెట్టి కోటగోడ దూకెందుకు వచ్చారు, ద్వారము నుండి ఎందుకు రాలేదు అని. అద్వారేణ రిపోర్గ్రేహం ద్వారేణ సుహృదో గృహాన్ ప్రవిశంతి నరాధేరా ద్వారాణ్యేతాని ధర్మత. శత్రువుల ఇంట్లోకి ద్వారము గుండా కాకుండా గోడ దూకి వెళ్ళాలి. సుహృదులు అంటే బంధువుల ఇళ్ళకి, మిత్రుల ఇంటికి ద్వారేణ ద్వారము గుండా లోపలికి రావాలి. ఉపన్యాసానికి రావాలంటే అలా లోపలికి రావాలి, గోడ దూకి రాకూడదు. ఇది ధర్మం. ధర్మాన్ని ఏత అని. ఇవన్నీ ధర్మాలు, నీకు తెలియదు ఆ మాత్రం అనగానే నేను తెల్లబోయి ఈ ధర్మాలు నాకు తెలుసు కానీ మీకు నాకు శత్రుత్వం ఏమిటండి అన్నాడు ఆయన. మనమేం ఎప్పుడు మాట వరుసకు కూడా కలుసుకున్నట్టు నాకు గుర్తులేదు. పైగా నేను బ్రాహ్మణ భక్తి కలిగిన వాడిని, పరమధర్మాత్ముడిని, నా వంటి ధర్మాత్ముడు భూమి మీద లేడు. ఇలాగే అనుకుంటాడు ప్రతివాడు. నేను ధర్మాత్ముడిని, నేను జ్ఞానిని అని తనను తాను పొగుడుకుని, అటువంటి ధర్మాత్ముడైన నేను మీకు విరోధిన? ఇంతవరకు ఏ బ్రాహ్మడు నేను తనకి విరోధి అనే మాట ప్రయోగించలేదు. ఇప్పుడు మీరు ప్రయోగించారు. మీకు నాకు సంబంధం ఏమిటనగానే అప్పుడు కృష్ణుడు, ఇంకా నీకు అర్థం కాలేదట్రా, నేను శ్రీకృష్ణుడిని, ఈతడు అర్జునుడు, ఆయన భీముడు, మేము ధర్మరాజు గారి ఆజ్ఞాబద్ధులమై ఇక్కడికి వచ్చాం అనగానే నేను ధర్మాత్ముడినే, ధర్మరాజు గారు నా మీద ఎందుకు కక్ష కట్టాడన్నట్ట. ఇదే ధర్మం అంటే. స కథం మానుషైర్దేవం యష్టుం ఇచ్ఛసి శంకరం. నన్నయ్య గారు తెలుగులో అనువాదం చేసుకు ఈ శ్లోకాన్ని, నీ ఎట్టు క్రూరులై నృపతుల చెరబెట్టి పశువరించుచు పశుపతి నుమేసు వరదు పూజించిన వారును గలరే, వరదు పూజించిన వారు కలరే. ఏమిరా నేను ధర్మాత్ముడిని అంటావా? ఇంతవరకు ఈ భూమి మీద నీ ఎంత క్రూరులున్నారా? మహారాజుల్ని జయించడం తప్పు కాదు, వాళ్ళని చెరబెట్టినా ఎప్పుడొకప్పుడు విడిచిపెట్టాలి. పోని జైల్లో పెట్టావు. వాళ్ళందరినీ మనుషుల్ని పశువుల్ని నరికినట్టు నరికేసి ఆ రక్తంతో ఉమాపతిని పశుపతిని అభిషేకించి అది తీర్థం తీసుకుంటావు. పైగా అది కూడా పాపమే ఒక పాపం. ఆ పాపంలో మహాపాపం. దుర్మార్గుడా, నువ్వు ఒక మనిషినేమో శివలింగం మీద పెట్టి వాడి తల పటక్క నరికి ఆ రక్తంతో అభిషేకించి అభిషేకం అయ్యాక కాస్త తీర్థం తీసుకుంటాటదని. మన శివాభిషేకం చేశాక పాప అర్చక స్వామివారు ఎంత తీర్థం ఉండాలో పంచామృతాలతోటి తీర్థం తీసుకుంటాం. కానీ పంచత్వం పొందాక వాడి రక్తం తీర్థంగా తీసుకోవడం ఎక్కడన్నా ఉందా? ఇంత భయంకరమైన దోషము చేసిన క్రూర రాక్షస అధమా, నువ్వు ధర్మాత్ముడిని అంటావా? సాటి రాజులందరినీ చెరసాలలో పెట్టి ఏడిపిస్తున్నావని వాళ్ళంతా నా దగ్గరికి రక్షించమని రాయబారం పంపితే నేను ధర్మరాజుకి చెబితే ధర్మరాజు మమ్మల్ని పంపాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు చేసిన పాపాలు ఒకటా రెండా?
ఎంతమందిని హింసించావు, ఎన్ని పాపాలు చేసావు, మా నగరాన్ని చుట్టముట్టావు, మమ్మల్ని పీడించావు, అనేక రకాలైన భోజజాతుల వాళ్ళని చంపావు, ఇన్ని పాపాలు చేసి నేను ధర్మాత్ముడిని బ్రాహ్మణ భక్తి కలిగిన వాడిని అంటే సరిపోతుందా అనగానే వాడు పకపకానవి, ఓస్ నువ్వు కృష్ణుడివా, నేనెవరినైనా నేను చేసిందే ధర్మం, నాకు నేనే దేవుణ్ణి, నేను విప్రుణ్ణి తప్ప ఇంకెవరిని నమ్మను, అది కూడా మా నాన్న చెప్పాడు, చండకౌశికుడి వల్ల నేను పుట్టాను, ఆ పుణ్యం వల్లేరా నా శరీరం వజ్రం అయ్యింది, ఇక కాసుకో, నువ్వెందుకు వచ్చావన్నట్ట, నిన్ను యుద్ధం చేసి చంపడానికి, ఆయుధము లేని మల్ల యుద్ధంతో నిన్ను చంపాలని వచ్చాం, నువ్వు మాకు కనుక మధుపర్కం ఇవ్వాలనుకుంటే ముందు మాకు యుద్ధభిక్ష పెట్టనగానే సందేహం లేకుండా, మీ ముగ్గురిలో నువ్వు కొన్నిసార్లు మా సైన్యాన్ని చంపినా ఒకసారి నన్ను చూచి భయపడి పారిపోయావు, కాబట్టి నీతో యుద్ధం చేస్తే అంత బాగుండదైనా మేము యాదవులతో యుద్ధం చెయ్యం. ఈ అర్జునుడు కూడా కాస్త బలంగా కనపడుతున్నా కొంచెం నాకంటే వయస్సు తక్కువవాడు, శరీరంలో అంత గొప్ప సత్తువు కనపడ్డల్లా. ఇక ఈ భీముడు వజ్రకాయుడు, ఇతన్ని చూస్తే నాకు సముత్సాహం కలుగుతోంది, ఇతనితో యుద్ధం చేస్తానన్నట. సరేనన్నాడు. వెంటనే వీడు ఏం చేశాడు, రేపు కార్తీక మాసం శుక్లపక్షం పాడ్యమి, కార్తీక శుక్లపక్ష ప్రతిపత్తిథి మొదటి రోజున యుద్ధం మొదలెడదాం అని అప్పటికప్పుడు ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి, ఎందుకో వాడికి అనుమానం వచ్చేసింది, ఆయుధ యుద్ధం కాదు ఇది, ఆయుధ యుద్ధం అయితే తన్నెవరూ చంపలేరు, ఇది మల్ల యుద్ధం, అందుకని మల్ల యుద్ధంలో తిరిగి వస్తానో లేదో అనే ఒక అనుమానం పట్టి వెంటనే భార్యలను పిలిచి వాళ్ళ సమక్షంలో మంత్రుల్ని తీసుకెళ్ళి అప్పటికప్పుడు సింహాసనం మీద తన కొడుకును కూర్చోబెట్టాడు. జరాసంధుడి కొడుకు పేరు సహదేవుడు, మగధ దేశానికి సంబంధించిన వాడు అవడం వల్ల గుర్తు తెలియడానికి మాగధ సహదేవుడు అనేవారు అతన్ని. ఎందుకంటే నకులుడి తమ్ముడు సహదేవుడు ఉన్నాడు కదా, అందుకని ఏ సహదేవుడు ఎవరో తెలియాలని అతన్నేమో మాగధ సహదేవుడిని అనేవారు, ఇతన్ని మామూలు సహదేవుడు అనేవారు. అతన్ని కూర్చోబెట్టి రాజ్యాభిషేకం చేయించి, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రాహ్మణ ద్వేషం నీకొద్దు, నేను చచ్చిపోయినా కృష్ణుడితో మాత్రం స్నేహం చెయ్యి అంటే వాడు కొంచెం తెలియని వాడు, శ్రీకృష్ణుడిని ఇప్పటి గుర్తించాడు, కృష్ణుడిని మాత్రం విరోధించకు అని చెప్పి యుద్ధానికి వెళ్ళాట. కార్తీకస్యతు మాసస్య ప్రవృత్తం ప్రథమేహని అనాహారం దివారాత్రం అవిశ్రాంతమవర్తత. కార్తీక మాసంలో మొదటి రోజు ప్రథమే అహని, మొదటి రోజు ఉదయం యుద్ధం ప్రారంభమైంది. అంటే కార్తీక మాస ప్రతిపత్తిథి పాడ్యమి నాడు యుద్ధం మొదలయ్యింది. ఎన్నాటి వరకు 13 రోజుల వరకు ఏకధాటిగా త్రయోదశి దాకా 5 నిమిషములు విశ్రాంతి లేదండి. ఏకంగా అనాహారం, ఆహారం తీసుకోకుండా, దివారాత్రం పగలు రాత్రి అనే తేడా లేకుండా అవిశ్రాంతమవర్తత, విశ్రాంతి లేకుండా యుద్ధం చేశారు. 13 రోజులు రేయింబవళ్ళు నిద్ర లేకుండా, తిండి లేకుండా, మంచినీళ్ళు కూడా తక్కువ యుద్ధం చేశారు. ఏకంగా విశ్రాంతి తీసుకుంటే ఓడిపోయినట్లు లెక్క అన్నట్టు జరాసంధుడు మొండిగా చేసేద్దామని 13 రోజులు గడిచింది. 13వ రోజు అర్ధరాత్రికి జరాసంధుడి ముఖంలో అలసట, ఊగుడు కనపడ్డాయి. ఆ అలసట చూసి శ్రీకృష్ణుడు అన్నాడు, రే వీడి పని అయిపోయింది, ఇక భీమసేన నీవేమో ఇన్ని రోజులు యుద్ధం చేసినా ఎక్కడ తోలడంలా, ఎక్కడ నీలో నిరుత్సాహం లేదు, వాడు చూస్తే బలహీనుడైపోయాడు, రేపు యుద్ధంలో నీ చేతిలో చస్తాడు, చతుర్దశి నాడు ఈ పశువుని చంపి పశుపతికి సమర్పించన్నట్ట. చతుర్దశ్యాం నిశాయాంతు, అది కూడా చతుర్దశి నాడు రాత్రిపూట వీడిని చంపు, వీడు పగలిపూట చావకూడదు ఈ దుర్మార్గుడు అనగానే అలాగేనన్నట్ట. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, 13 రోజులు రాత్రి పగలు ఏకధాటిని యుద్ధం చేసినా భీముడికి అలసట లేదు, నిద్ర లేదు. అటువంటి వాడు నిద్రపోతాడు, మత్తు వదలరాండం ఏమన్నా న్యాయమా? అందుకని మళ్ళీ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నాను మీకు, అంతటి మహాత్ముడు ఆయన. ఇంకా ఎవ్వరికీ ఆ శక్తి లేదు. భగవంతుడు ఆ భీముడికి పుట్టుకతో కొన్ని శక్తులు ఇచ్చాడు. రాత్రిపూట నిద్రపోకుండా యుద్ధం చేయగలిగే శక్తి భీముడిది. జరాసంధుడు లాంటి వాడు కూడా అలిసిపోయాడు, అయినా ఆయన అలిసిపోలేదు. నివృత్తో మాగధ క్లమాత్, వాడి శరీరం అంతా ఒక రకమైన వణుకు మొదలైంది. అందుకే చతుర్దశి నాడు అర్ధరాత్రి పూట వీడిని సంహరించి లోకోపకారం చెయ్యనగానే అలాగే అన్నట్ట. ఆ పగలంతా యుద్ధం జరిగింది కానీ జరాసంధుడు ఊరికి ఆత్మరక్షణే చేసుకున్నాడు, పెద్దగా పరాక్రమాన్ని ప్రదర్శించలేకపోయాడు. ఇంకా రాత్రి అయ్యింది. వెంటనే వాడు 2 కళ్ళు పట్టేసి, భీముడికి సరదా, కాళ్ళు పుచ్చుకొని గర్రం తిప్పేస్తాడు ఇలా, ఒకసారి కాదు 100 సార్లట. భ్రామయత్వా శతగుణం
జానుభ్యాం భరతర్షభ బభంజ పృష్ఠం సంక్షిప్య నిష్పిష్య విననాదచ. 100 మార్లు గిర్రలా తిప్పేస్తూ ఉంటే వాడు నోట్లోంచి నెత్తురు కక్కుకుంటూ బాబోయ్ బాబోయ్ అని తెగరి చేశాడు. అలా అరిచిన తర్వాత వాడిని కింద పారేసి మోకాలు వాడి వీపు మీద పెట్టి ఇలా పక్కకి తిప్పాడు. ఆ తర్వాత ఏం చేశాడు, కుడికాలు తొక్కి పెట్టి ఎడంకాయల్లో చేత్తో గుర్తుని పళ్ళు లాగేశాడు. ఎండిపోయినటువంటి తేగ చీల్చినట్టుగా, దర్భని చీల్చినట్టుగా చీల్చేశాట. కరే గృహీత్వా చరణం ద్వేధా చక్రే మహాబల పునఃసంధాయతు తదా జరాసంధ ప్రతాపవాన్. ఈ విధంగా 2 చేతులతోటి కాళ్ళు చేతులు పుచ్చుకుని ఇలా చీల్చి కింద పారేశాడు. 2గా వాడి శరీరాన్ని చీల్చి కింద పారేయగానే పునఃసంధాయ మళ్ళీ అతుక్కుపోయింది. ఇదేంట్రా వీడి కాలు చేతులు ఇలా పళ్ళుని చీల్చి కింద పారేస్తే మళ్ళీ అతుక్కుపోయిందని తెల్లబోయి మళ్ళీ వాడిని గిరగరా తిప్పి నేల మీద పారేసి వాడు కుడికాలు మీద కాలు పెట్టి ఈ 2 చేతులతోటి ఎడంకాలు పుచ్చుకుని మళ్ళీ పళ్ళుని చీల్చేశాడు. మళ్ళీ కింద పాడేస్తే మళ్ళీ అతుక్కుపోయాడు. ఇలా చీల్చడం, కింద పారేయడం, తేగలు అతుక్కున్నట్టు అతుక్కోవడం. దాంతో ఇక భీముడికి విసుగొచ్చేసింది. ఒకసారా 2 సార్లు ఎన్నిసార్లు చీల్చను, నేను చీల్చా వాడు అతుక్కుపోవడం. కృష్ణుడికే చూశాట. కృష్ణుడు నవ్వి మరి అదే కంగారు పడకూడదు, రాత్రి అడిగావా అడగలా, నేను చెప్పలేదు అన్నట్టుగా సైగ చేసి ఓ దర్భపుల్ల తీశాడు. ఆ దర్భపుల్ల తీసి ఇలా చీల్చి ఇలా పారేయకు, ఇలా పారేయి అన్నట్ట. ఓహో ఈ కిట్టుకు చెప్పావు కదే కృష్ణ అని మనస్సులో అనుకుని మళ్ళీ పళ్ళును వాడిని చీల్చి 2 పెడలు ఇలా పక్కకి వేశాడు. ఈ పెడలు దగ్గరకు వచ్చాయి కానీ అతుక్కోవడానికి అవకాశం లేక ఇలా కొట్టుకుని చచ్చిపోయి. మళ్ళీ భీముడు ఏం చేశాడు తెలుసా, ఈ దౌర్భాగ్యం నమ్మడానికి వెళ్ళలేదు, ఇప్పుడు చచ్చినా మళ్ళీ ఏ జరలాంటిదో అతికిస్తే బతుకుతాడేమో, ఒరే ఒకడు వచ్చి ఓ ముక్కని తగలబెట్టండి, ఓ ముక్కని పాతి పెట్టండి అన్నట్ట. ఈ విధంగా ఓ ముక్కని తగలబెట్టి ఓ దాన్ని పాతి పెట్టించారు. ఆ పేడ వదిలిపోయింది. వెంటనే జరాసంధుని కొడుకు వినయంగా వచ్చి కృష్ణుడికి నమస్కరించాడు. నీవే రాజువి, మీ నాన్నని చంపామని మా మీద కక్ష పెట్టుకోకు. నీకు తెలుసు ఇంతమంది రాజుల్ని పీడించాడు, హింసతో పూజ చేస్తున్నాడు. హింసాపురులు కన్న తండ్రి అయినప్పటికీ అటువంటి వాళ్ళని సంహరించక తప్పదని శాస్త్రం చెబుతున్నది. పూర్వం ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడిని ఎదిరించాడు. నువ్వు అలా ఎదిరించకపోయినా నీ తండ్రిని చంపామని మా మీద బాధ పెట్టుకోకు, కోపం పెట్టుకోకు, కక్ష పెట్టుకోకు అని అతన్నే మళ్ళీ రాజుగా నియమించి ధర్మరాజు ఆజ్ఞ ప్రకారంగా రాజసూయాగానికి రా అని అప్పటికప్పుడు అతన్ని వెంట పెట్టుకుని చెరసాల దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు జరాసంధుడి కొడుకు అన్నాడు, ఏమండి నాకు మీరు పూజ్యులు, కృష్ణుడు పరమాత్మని నాకు తెలుసు, మా అమ్మ నాకు ఎప్పుడో చెప్పింది. ఆ పరమాత్ముని చేతిలో ఆయన్ని చూస్తూ చావడం కూడా ఒక విధంగా చాలా మంచిదే మా తండ్రికి. కానీ ఒక చిన్న ఉపకారం చెయ్యండి, మీరు ఏం చెప్పినా నేను చేస్తాను, ఈ రాజులందరినీ విముక్తులు చేస్తాను, కానీ మా తండ్రికి మాత్రం పిండ ప్రదానాలు చేసే భాగ్యం ప్రసాదించండి, అపరకర్మలు మీరే దగ్గరుండి చేయించండి. తండ్రికి సంస్కారం చేయకపోతే మహాప్రమాదం అనగానే అదేమిటి ఆయన, అతడికి నేనే దగ్గరుండి తిలోదకాలు ఇప్పిస్తాను, అతడికి ఊర్ధ్వలోకాలు వస్తాయి. యుద్ధంలో చచ్చిపోయాడు వీరుడిగా, కాబట్టి వాడి విషయంలో ఆలోచించకు. శత్రుత్వం మనిషి శరీరంతో పోతుంది. ఓ మనిషి చచ్చిపోయాడు అనుకోండి, అక్కడితోటి శత్రుత్వం పోయినట్టే. మరణాంతాని వైరాణి, అది రాముడి నీతి. వైరాలు ఎప్పుడూ కూడా మరణంతో పోవాలి, చచ్చాక ఇంకా ఆ వ్యక్తిని అసహించుకోకూడదు అని అతనికి చేయవలసిన ఈ పిండోదకాలు, తిలోదకాలు, తర్పణాలు ఇవన్నీ కృష్ణుడి దగ్గర నుండి చేయించాడు. ఆ తర్వాత 16,000 మంది రాజుల్ని చెరసాల నుంచి విముక్తులు చేశాడు. వాళ్ళంతా చిక్కిపోయి ఉన్నారు. ఇంక జీవితంలో మనకి చావు తప్ప మరొకట్లేదు, ఎప్పుడు చావు వస్తున్నారు ఎదురు చూస్తున్నారట వాళ్ళు. వాళ్ళంతా ఇవాళ మనకి భాగ్యం కలిగింది, మన కళ్ళ ముందు ఒక్కొక్క రాజుని పట్టుకుపోయి నరికేస్తూ ఉంటే, అది కూడా ఈ దుర్మార్గుడు ఎటువంటి వాడో తెలుసునండి జరాసంధుడు. పోనీ ఎవరినో తీసుకొని నరకడం కదట, ఈ 16,000 మంది ఎదురుగుండా నరికి చూపించేవట అభిషేకం. అంటే రేపొద్దున నీ వంతురాని 1, 2 అని పెట్టడం. ఆ రేపొద్దున వాడు ఏమైపోతాడు, 2 అని వేయగానే ఆ రాత్రి అంతా రేపు నన్ను ఇలా నరికేస్తారా బాబు అని వాడు వణికిపోయేవాడు అనమాట. అలా వణికించి భయపెట్టి చంపాడు వాడు. అటువంటి దుర్మార్గుడు చచ్చిపోయాడు, పరమాత్ముడు మనకి రక్ష కలిగించాడు అని కృష్ణుడికి నమస్కరించి అర్జునుడిని భీముడిని ప్రశంసించాక, మీరందరూ కలిసి నాతో ధర్మరాజు దగ్గరికి రండి, ఇదంతా ధర్మరాజు అనుగ్రహం, ఆయన ఆజ్ఞతో మేము ఇక్కడికి వచ్చాం అన్నట్ట. మేమంతా కలిసి ఇప్పటికిప్పుడు నీతో ఎలా రాగలం, మాకేమో తిండి తిప్పలేక చాలా రోజుల నుంచి సరైనటువంటి ఆహారం లేక ఈ చెరసాలలో కృంగి కృషించి నశించిపోతున్నాం, కుమిలిపోతున్నాం అంటే కంగారు పడకండి.
ఈ జరాసంధుడు చాలా కాలం క్రితం చండకౌశికుడు అనేటటువంటి ఋషి ద్వారా ఒక గొప్ప రథాన్ని పొందాడు. ఈ వంశంలో ఆ రథం వచ్చే ఒక యోగం ఉంది. ఆ రథం ఎంతమంది ఎక్కినా ఇంకొకడికి చోటిస్తుంది. అటువంటి రథాన్ని మీకోసం సిద్ధం చేస్తాను అని జరాసంధుడు దివ్యరథాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని ఎక్కి వాళ్ళందరినీ ఎక్కించాట. ఎంతమంది రాజులు ఎక్కినా మళ్ళీ ఇంకోటి కూర్చోడానికి అందులో ఆసనం పుష్పక విమానంలో ఉందన్నమాట అది. ఆ తర్వాత భీముడిని అర్జునుడిని ఎక్కించాడు. వీళ్ళందరూ ఎక్కాక ఇంత రథం ఎప్పటికింత ప్రస్థం వెడుతుంది అన్నట్టు అర్జునుడు. క్షణంలో వెడుతుంది చూడు అని వెంటనే ఆయన గరుడా వేంచెయ్యనగానే గరుత్మంతుడు పెద్ద శబ్దంతో రెక్కలు టప టప టపలు ఆడించుకుంటూ మహావేగంతో వచ్చాడు. బంగారు వన్నెవాడు, అగ్నిహోత్రుడు లాంటి వాడు, పరాక్రమవంతుడు గరుత్మంతుడు వచ్చాడు. గరుడ ఈ రథాన్ని వాయువేగ మనోవేగాలతో ధర్మరాజు దగ్గరికి చేర్చనగానే ఆయన సారథి కింద మారిపోయి తన శక్తిని ఆ రథంలో ఇమిడ్చి కేవలం 2.5 క్షణాలలో ధర్మరాజు దగ్గర చేర్చాట. గరుత్మంతుడు పిలవాల స్వామి కావాలంటే, కానీ ఈ పని తాను చేయకూడదు. కొన్ని పనులు ఆయన లోకశ్రేయస్సు కోసం అయితేనే, లోకంలో ఉన్న వాళ్ళకి అస్తమాను తాను పరమాత్మని తెలియకుండా ఉండాలనో ఇతరులచే చేయిస్తాడు. గరుత్మంతుడి ద్వారా ఈ దివ్య రథాన్ని నిమేష మాత్రంలో ధర్మరాజు దగ్గరికి చేరేలా చేశాడు. ఇంకా ఊళ్ళో ఇంద్రప్రస్థంలో ఉన్న పురజనులంతా కూడా ఎటువంటి వాడండి భీముడు, ఆయుధముల వల్ల చావని పరమనీచాత్ముడిని క్షణాల్లో చంపెట్ట అని జయహో భీమ అని ప్రశంసించారు. పువ్వుల వర్షం కురిపించారు. ఇదంతా కృష్ణుడి అనుగ్రహం అని కొందరు కృష్ణుడిని ప్రశంసించారు. ఈ విధంగా వరసగా భీముణ్ణి, అర్జునుడిని, కృష్ణుడిని పూలతో పూజిస్తూ ఉండగా ధర్మరాజు అక్కడికి వచ్చి ఈ రాజులందరికీ స్వాగతం చెప్పి వారందరికీ స్నానాలు చేయించి వస్త్రాలు ఇచ్చి గౌరవించి అందరికీ భోజనాలు పెట్టి ఆ తర్వాత రాజసూయానికి రండి, నేను మళ్ళీ ఆహ్వానం పంపుతాను శుభముహూర్తంలో, అప్పుడు యజ్ఞానికి రండి అంటే ఇంకా రాకుండా ఉంటామా, నువ్వే ఈ శరీరం మాకు ప్రసాదించావు, ఈ శరీరం మా రాజ్యం మా మనస్సు సమస్తం నీవి, నీవు చెప్పినట్టే ఆహ్వానం రాగానే రాజసూయానికి వస్తామని నమస్కరించి వెళ్ళిపోయారు. ఎంతమంది రాజుల యొక్క ప్రశంసలు పొందాడు. వాళ్ళంతా ప్రేమతో ఆయన్ని దీవించి వెళ్ళిపోయారు. ప్రాణదానం చేశాడు కదా, మరి ఆ పుణ్యం ధర్మరాజు గారిని రాజసూయాగం చెయ్యనిచ్చింది. ఇప్పుడు కృష్ణుడు ఇక నేను ద్వారక వెడుతున్నాను, ఇంక మిగిలిందల్లా 4 దిక్కులలో ఉన్నటువంటి రాజుల్ని జయించడమే, ఆ పనిని నీ సోదరులకు అప్పగించన్నాడు. అందులో అర్జునుడు ముందు ఉత్తరం దిక్కుకేసి వెళ్ళాడు. ఆ ఉత్తరం దిక్కునున్న రాజులందరినీ జయిస్తూ చివరికి భగదత్తుడి దగ్గరికి వెళ్ళాడు. భగదత్తుడు నరకాసురుడి కొడుకు. అప్పటికి నరకాసురుడు చచ్చిపోయాడు. భగదత్తుడు యుద్ధం చేశాట. ఆ యుద్ధంలో వాడిని చీల్చి చెండాడేస్తూ ఉంటే భగదత్తుడు ఒడిగిపోయి, మీ నాన్నగారు పాండురాజు గారు నాకు మిత్రుడు, ఆయన కొడుకువి నువ్వు, నీతో యుద్ధం ఏమిటి, ధర్మరాజు చెప్పినట్టు చేస్తానంటే యజ్ఞానికి రా, యజ్ఞానికి ఆహ్వానించడానికి వచ్చాను, నువ్వే అనవసరంగా కయ్యానికి కాలు దువ్వావు అన్నట్ట. ఓ తప్పక యజ్ఞానికి వస్తాను అన్నాడు భగదత్తుడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉత్తర కురు భూములకు వెళ్ళాడు. అక్కడ హరిపురవాసులను ఉన్నారు. అసలు వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, వాళ్ళు ఎవరికి కనబడరట. వాళ్ళ మీదకి అర్జునుడు దండయాత్రకు వెళ్ళగానే వాళ్ళు అడిలిపోయి, అసలు మా నగరం ఎవరికీ కనబడదు, దేవతలకి తప్ప సామాన్య మానవులకి దర్శనమివ్వని మా నగరం దగ్గరికి నువ్వు వచ్చి దండయాత్రకు వచ్చావంటే ఆశ్చర్యం, నువ్వు విష్ణు స్వరూపుడి అయి ఉంటావు. మాకు ఇప్పుడు అర్థమైంది, నరనారాయణులు భూలోకంలో పుడతారని నారదుడు చెప్పాడు, ఆ నరుడివి నువ్వే అయి ఉంటావు, నీవు ఏం చెబితే అది చేస్తామనగానే మీ దగ్గర ఉన్న మణులు కొన్ని కానుకలుగా ఇవ్వండి, ఆ సంపదల్ని ధర్మరాజుకి ఇస్తాను, యజ్ఞానికి రండి అన్నాడు. ఈ హరిపురవాసులు విష్ణు భక్తులు అనేకమైన కానుకలు సంపదలు ఇచ్చి మేము త్వరలో యజ్ఞానికి వస్తామని చెప్పారు. ఈ విధంగా అర్జునుడు మొత్తం ఉత్తరం దిక్కులో ఉన్న వాళ్ళందరినీ జయించి ఆహ్వానించి వెళ్ళిపోయాడు. భీముడు తూర్పు దిక్కుకెళ్ళి ఆ వైపు ఉన్న వాళ్ళందరినీ జయించి వాళ్ళని వశం చేసుకుని కప్పములు పుచ్చుకుని వాళ్ళందరినీ కూడా ధర్మరాజు గారు చెయ్యబోయే రాజసూయ యాగానికి రమ్మని ఆహ్వానించి ఆయన వెళ్ళాడు. ఇంకా సహదేవుడు దక్షిణం వైపు వెళ్ళాడు. మార్గమధ్యంలో నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి మాహిష్మతీపురం మీదకి వెళ్ళాడు. ఈ మాహిష్మతీపురాన్ని నీలుడు అని పేరు కలిగిన ఒక రాజు పరిపాలిస్తున్నట్ట. అందరూ ఈ సహదేవుడు వెడుతున్నటువంటి మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము లొంగిపోయామని ఒప్పుకొని కప్పాలు ఇచ్చారు, యజ్ఞానికి వస్తామన్నారు. కానీ ఒక్క నీలుడు మాత్రం, ఎవడరా వాడు నా నగరం మీదకి వచ్చింది, వాడితో యుద్ధం చేయండి అన్నట్ట. వెంటనే సహదేవుడు నగరాన్ని చుట్టుముట్టాడు. వెంటనే ఒక తమాషా జరిగింది. ఎక్కడి నుంచో చిట్టపట శబ్దంతో అగ్నిజ్వాలలు ముట్టుకొచ్చి మొత్తం సహదేవుడి సైన్యం చుట్టూతో అంటుకుపోయాయట.
ఇప్పుడు అగ్ని రావాలంటే ఒక కారణం ఉండాలి కదా. నేనున్నాను, చుట్టూతో అగ్ని రావాలంటే అక్కడ ఏదైనా పెట్రోలో లేకపోతే కర్ర ముక్కలో ఏదో ఒకటి ఉండాలి, గ్యాసో ఏమీ లేకుండా చుట్టూతో మంట వచ్చేసింది. ఇది వింటున్న జనమేజయ మహారాజు గారికి అనుమానం వచ్చింది. ఇదేమిటి, సహదేవుని సైన్యం చుట్టూతో అగ్నిహోత్రం ఎందుకు అలా రగిలింది, అందులోంచి సహదేవుడు ఎలా బయటపడ్డాడు అంటే అప్పుడు చెప్పాడు ఆయన. ఈ నీలుని యొక్క తాతగారి పేరు నిషధుడు. ఈ నిషధుడి కాలంలో చాలా కఠోరమైన నియమములు ఉండేవిట. ఏమిటా నియమములు? రాత్రిపూట ఆడవాళ్ళు బయట తిరగకూడదు. ఆ రాజుగారు కొంచెం పెచ్చుంది, అందుకని రాత్రిపూట ఎవరైనా ఆడవాళ్ళు బయటికి తిరిగితే, ఆడవాళ్లతో మగవాళ్ళు ఎవరైనా కనబడితే ఆ మగవాళ్ళకి ఉరిశిక్ష వేసేవాట. ఒక రోజున ఒక సుందరీమణితో ఒక పురుషుడు రాత్రిపూట తిరుగుతూ కనబడ్డాడు. దాంతో రాజభటులు ఆ సుందరిని ఆ పురుషుణ్ణి తీసుకొచ్చి, ఇదిగో వీళ్ళెవరో ఇద్దరు రాత్రిపూట తిరుగుతున్నారు మహారాజా, నీ శాసనాన్ని అతిక్రమించారు అని చెప్పారట భటులు. వెంటనే నిషధుడు వెనక ముందు చూడకుండా ఈ దుర్మార్గుడికి తలకాయ నరికేయండి, ఎవడెవరావు నువ్వు నీచుడా, రాత్రిపూట నా శాసనాన్ని ఉల్లంఘించి ఆడవాళ్లతో తిరుగుతావా అన్నట్ట. దాంతో ఆ పురుషుడు చిరునవ్వు నవ్వాడు. వీడు నవ్వుతున్నాడు రా, వీడిని శూలంతో పడవండి, కాలుతో తన్నండి, నరికేయండి అన్నాడు నిషధుడు. వెంటనే వీళ్ళంతా కత్తులు కటార్లు గుచ్చుకుని ఆ కొత్త యువకుడి మీదకి దూకుతూ ఉంటే వెంటనే ఆ పురుషుడు కాస్త భయంకరాకారంలోకి మారిపోయాడు. ఆయన అగ్నిహోత్రుడు. రాత్రిపూట తిరగడానికి ఆడవాళ్ళని నిషేధించే అధికారం నీకెవడిచ్చాడ్రా? అందుకే నేను కావాలని ఈ స్త్రీతో తిరుగుతున్నాను. ప్రజలకి స్వేచ్ఛ అనే హక్కు ఉంది, వాళ్ళు విచ్చలవిడిగా తిరిగితే అప్పుడు నువ్వేమన్నా అదుపులో పెట్టాలి. అసలు ఆడవాళ్లే బయటికి రాకూడదు, బయటకు వస్తే చంపేస్తాను, వాళ్ళతో తిరిగితే పురుషులు నేను అరుగుతానంటావా? అందుకే నేను నిన్ను పరీక్షించడానికి ఈ మారువేషంలో వచ్చాను. నువ్వు నన్ను గుర్తించలేక అవమానించావు, నీ అంతం చూస్తానడగానే వెంటనే నిషధుడు కాళ్ళ మీద పడిపోయి, అగ్నిహోత్ర, నేను నిన్ను శరణు శరణు అంటున్నాను, నన్ను నా రాజ్యాన్ని కాపాడు అని అగ్ని సూక్తం పఠించాడు. అప్పుడు అగ్నిహోత్రుడు వెంటనే చల్లారిపోయాడు. నా కోపం పోయింది. రేపటి నుంచి ఇక్కడున్న ఆడవాళ్ళంతా శృంగార స్త్రీలు, వీళ్ళు చక్కగా అలంకరించుకొని తిరగని, స్వేచ్ఛగా తిరగని, వాళ్ళ జోలికి వెళ్ళకంటే ఇంక వెళ్ళనివ్వనండి అన్నట్ట. సరే అయితే నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు అగ్నిహోత్రుడు. నాకు చిన్న వరం ఇవ్వయ్యా అన్నాడు ఆయన. ఏమిటా వరం? నువ్వు శరణు అంటే కనికరించేవాడిని, నేను నీ ఆజ్ఞని ఎప్పుడూ ఉల్లంఘించని వాడిని, నీ శిష్యుణ్ణి, నీ భక్తుణ్ణి, నా రాజ్యాన్ని ఈ రోజు నుంచి కాపాడు. నా నగరం మీదకి ఎవరైనా దండయాత్రకు వస్తే వాళ్ళ చుట్టూత అగ్నిజ్వాలలు ముసిరి క్రమంగా వాడిని కాల్చి బూడి చెయ్యాలి. ఈ విధంగా నా నగరానికి శత్రుపీడ లేకుండా చెయ్యి అనగా, ఎక్కువ కాలం చెయ్యను, నీకు నీ కొడుక్కి నీ మనవడి వరకు రక్షిస్తాను. ఇలా ఎల్లకాలం ఉంటే ప్రజలకు ఇబ్బంది, కాబట్టి 3 తరముల కాలం మీ నగరమునకు శత్రువులు వస్తే నేను ఆ సైన్యం చుట్టూతో వచ్చి వాళ్ళని కాల్చి బూడిద చేసి నిన్ను రక్షిస్తానన్నట్ట. ఆ తర్వాత నిషధుడు వెళ్ళాడు, వాడు కొడుకు వెళ్ళిపోయాడు, ఇప్పుడు నీలుడు వచ్చాడు. ఇది 3వ తరం. ఈ తరం వరకు అగ్నిహోత్రుడు ఆ నగరమునకు ఏ శత్రువు వచ్చినా ఆ శత్రువుని కాల్చేసేవాడు. దాంతో నీలుడిని ఎవరూ జయించలేకపోయారు. ఇప్పుడు సహదేవుడు అక్కడికి అడుగుపెట్టాడు. దాంతో ఈ సహదేవుడిని కూడా అగ్ని చుట్టుముట్టగానే వెంటనే ఈయన అగ్నిహోత్రుడిని అగ్ని సూక్తములు చదివి అగ్నిమీళే పురోహితం వంటి అద్భుతమైనటువంటి మంత్రాలతో పవిత్రమైన మనస్కుడై జపం చేశాడు. వెంటనే అగ్నిహోత్రుడు ప్రత్యక్షమై, నాయనా, కృష్ణుడి బావగారివి, నన్ను రక్షించిన అర్జునుడి సోదరుడివి, అందుకే నీ ప్రార్థనకి వెంటనే ప్రత్యక్షమయ్యాను, నీకేం కావాలన్నట్ట. ఈ అగ్ని చల్లారిపోవాలి, ఈ క్షణం నుంచి నీలుడికి మేము మిత్రులం అవ్వాలి, వాడు మా ధర్మరాజు గారి యొక్క చక్రవర్తిత్వాన్ని అంగీకరించాలి, ఈ వరం ఇమ్మనగానే తథాస్తు అని వెంటనే అగ్నిహోత్రుడు చల్లారి నీలుడిని పిలిచి, ఈతడు మహాత్ముడు, ఇటువంటి వాళ్ళతో విరోధం పెట్టుకో, ఇటువంటి పరమ పూజ్యులతో విరోధం పెట్టుకుంటే మేము కూడా ఇచ్చిన వరాలని ఉపసంహరించుకుంటాం అనగానే నీలుడు, వద్దండి బాబు, నేను ధర్మరాజు గారికి అనుయాయిని, ఈ వచ్చిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళనే విషయం తెలియక అజ్ఞానంతో యుద్ధం చేశాను అని అగ్నికి నమస్కరించి సహదేవుడి కాళ్ల మీద పడి, నేను ఈ రోజు నుంచి పాండవుల యొక్క ఆధిపత్యం సేకరిస్తున్నాను, మా రాజ్యం మీకు సామంతరాజ్యం, ఎప్పుడో పాండురాజు గారు మమ్మల్ని జయించాడు, ఇప్పుడు మళ్ళీ ధర్మరాజు గారికి మేము కప్పం కడతాం, నేను రాజసూయాగానికి వస్తానని చెప్పి మాటిచ్చి కానుకలిచ్చాడు. ఈ విధంగా అగ్ని ప్రమాదం నుంచి సైన్యాన్ని రక్షించుకుని సహదేవుడు అగ్ని యొక్క అనుగ్రహంతో నీలుణ్ణి సామంతుణ్ణి చేసుకుని ఇంకా ముందుకెళ్ళాడు. అలా వెళ్ళి 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 చిట్ట చివరికి ఆంధ్ర, పాండ్య, కేరళ, కర్ణాటకాదులన్నీ జయించి సముద్ర తీరానికి వచ్చాడు.
సముద్రం అవతల లంకానగరం ఉందండి, అక్కడ విభీషణుడు పరిపాలన చేస్తున్నాడండి అంటే విభీషణుడు భాగవతోత్తముడు, అతనితో మనం యుద్ధం చేయకూడదు. కానీ ధర్మరాజు గారు రాజసూయాగం చేస్తున్నారు కనుక ప్రతివాడు కానుకలు ఇవ్వవలసింది, అది ధర్మం. పువ్విచ్చినా పత్రం ఇచ్చినా కానుక కానుకే అని వెంటనే కొంతమందిని ఓడెక్కించి విభీషణుడి దగ్గరికి పంపాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు ఆధ్వర్యం వహిస్తున్న ధర్మరాజు యాగానికి నేను కూడా 4 ఓడలలో మణిమాణిక్యాలు రత్నాలు పంపుతున్నాను. కాకపోతే రాముడి శాసనం వల్ల నేను మాత్రం మానవ మాత్రుల యొక్క యజ్ఞానికి రాకూడదు. రాముడు చెప్పాడు, కలియుగాంతం వరకు నువ్వు చిరజీవి, ద్వాపర యుగం వరకు అందరికీ కనబడతావు, కలియుగంలో మాత్రం ఇక అదృశ్య రూపంతో లంకానగరంలో ఉండు. నువ్వు మానవులు ఎవరైనా యజ్ఞానికి పిలిచినా భోజనానికి పిలిచినా వెళ్ళొద్దన్నట్ట. అందుకని నేను యజ్ఞానికి రాలేను, కానుకలు ఇస్తున్నాను అన్నాడు ఈ విభీషణుడిగా. ఈ విధంగా ఆయన కూడా ఆహ్వానం అందుకొని కానుకలిచ్చి పంపాడు. అంతటి విభీషణ చక్రవర్తి భక్తాగ్రగణ్యుడి యొక్క దర్శనం కూడా సహదేవాదులకు అయ్యింది. ఈ విధంగా దక్షిణ దిగ్భాగం అంతా కూడా జయించి కప్పములు గుచ్చుకొని సహదేవుడు వచ్చాడు. ఇక నకులుడు పశ్చిమం వైపు వెళ్ళి వాళ్ళందరినీ జయించి వారందరినీ కూడా రాజులందరినీ కూడా యజ్ఞానికి ఆహ్వానించి కప్పములు తీసుకొచ్చాడు. ఇక్కడ ఈ యుద్ధంలో గొప్పతనం తెలిసిన, ఎక్కడ శత్రువుల్ని చంపవద్దన్నట్ట ధర్మరాజు. మనం గొప్ప వీరుడు అనిపించుకోవడానికి రాజసూయాగం చేస్తున్నాం, దీని ఉద్దేశ్యం మన పరాక్రమ ప్రదర్శన, కానీ ఇతరులను చంపడం కాదు. మరీ మితిమీరి నెత్తి మీదకి వస్తే తప్ప ఎవరిని చంపద్దు అనడం వల్ల ఎక్కడ రాజుల్ని సంహారం మాత్రం చేయలేదు వీడు. లేకపోతే అర్జునుడు తలుచుకుంటే ఇంతసేపు యుద్ధం భగదత్తుడిని చంపచ్చు అక్కడే, కానీ ఎవరిని చంపలేదు. అసలు వాళ్ళందరినీ కూడా జయించారు, ఓడించారు, యజ్ఞానికి పిలిచారు, కప్పములు మాత్రం స్వీకరించారు. ఈ విధంగా మొత్తం మీద చతుర్దిక్కులు కూడా జయించి ధర్మరాజు వశం చేశారు. ద్రౌపదుడు లాంటి వాళ్ళంతా బంధువులు, విరాట్ రాజు గారు బంధువు. ఈ విధంగా బంధువులంతా ఒక చోట చేరారు. భీష్మద్రోణాదులు ధృతరాష్ట్రుడి వల్లేమో దుర్యోధనాదులు యుద్ధం చేయకుండానే ధర్మరాజు గారు ఆధిపత్యాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి అది. ధృతరాష్ట్రుడికి పాండవులంటే ప్రేమ, ఎంత కాదనుకున్నా మధ్య మధ్యలో కొడుకు వల్ల మారిపోతున్నా కొంత లోపల ఆయనలో కూడా ధర్మం ఉంది కనుక పాండవులతో యుద్ధానికి ఆయన ససేమిరి అంగీకరించాడు. తద్వారా ఏమైపోయింది, ధృతరాష్ట్రాదులు అసలు శత్రువర్గంలో వాడు కాకుండా పోయారు. శత్రువర్గంలో ఉన్నవాడిని జయించారు, తక్కిన వాళ్ళని మిత్రులు చేసుకున్నారు. ఇక ఇవన్నీ అయ్యాక అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడు. అంతటి యజ్ఞస్వరూపుడు. యజ్ఞో వై విష్ణు అంటోంది వేదం, విష్ణువే యజ్ఞం. అటువంటి యజ్ఞస్వరూపుడైన విష్ణువు యొక్క సన్నిధానంలో యజ్ఞం మహావైభవంగా జరిగిందట. యజ్ఞకృద్ యజ్ఞభృద్ యజ్ఞి అని ఆయనకి విష్ణు సహస్రనామంలో పేర్లు. అవన్నీ నిర్వహించాడు ఆయన. అపూర్వ రీతిలో యజ్ఞం జరుగుతుంటే 1,00,000 మంది బ్రాహ్మణులు అన్నం తిన్న వెంటనే ఒక గంట మోగేదట, ఓ శంఖం ఊదేవారట. ఆ గంట శంఖారవం అనవరతం మోగి అంటే ఎంతమందికి అన్నం పెట్టారో ఆలోచించండి. అంత వైభవంతో భోజనాలతో వచ్చిన వాళ్ళందరికీ రకరకాల నివాసాలు కల్పించడంతో, కేవలం భోజనాలు పెట్టడం నివాసాలు ఇవ్వడమే కాకుండా వారందరికీ వెళ్ళి నగలు, నాణ్యాలు, వస్త్రాలు, కానుకలు ఇవన్నీ కూడా ఇచ్చాడు ధర్మరాజు. అందువల్ల ఆ యజ్ఞం మహావైభవం. యజ్ఞం పూర్తయింది. ఇక పూర్ణాహుతి అయ్యాక భీష్ముడు లేచి నిలబడి, ఈ అపూర్వమైన యజ్ఞ సమయంలో ధర్మజ, నేను నీకొక సూచన చేస్తున్నాను. స్నాతకుండును ఋత్విజుండును సద్గురుండును ఇష్టుడును భూతలేసుడు సంయుజుండును పూజనీయులు వీరిలో ప్రీతి నెవ్వడు సద్గుణంబుల పెద్ద ఎట్టి మహాత్ము విఖ్యాతు పూజితు చేయు మొక్కని కౌరవాన్వయవర్ధన కౌరవాన్వయవర్ధన. ఓ కౌరవ వంశాన్ని నిలబెట్టే శ్రేష్ఠ ధర్మరాజా, యజ్ఞం అయ్యాక దానికి ఒక నియమం ఉన్నది. పూర్ణాహుతి అయ్యాక ఒక మహాత్ముడికి సింహాసనం ఇచ్చి దాని మీద కూర్చోబెట్టి పాదపూజ చేసి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ అర్ఘ్యం పుచ్చుకునేవాడు ఎవడై ఉండాలి? స్నాతకుడైనా అంటే బ్రహ్మచారి అయి ఉండాలి, లేదా యజ్ఞం చేయించే ఋత్విక్ అయి ఉండాలి, సద్గురువైనా అయి ఉండాలి, లేదా బాగా ఇష్టుడైన గొప్పవాడై ఉండాలి, లేదా ఒక మహారాజు అయి ఉండాలి. ఇలా వీళ్ళల్లో ఈ పూజనీయుల్లో ఎవరో ఒక మహానుభావుణ్ణి, ఇన్ని గుణములు ఉన్నవాడిని నువ్వు గౌరవించు.
సకల ధర్మములు గుణములు జ్ఞానము అన్నీ ఉన్న ఒక మహానుభావుణ్ణి నీ సింహాసనం మీద కూర్చోబెట్టి అగ్ర పూజ చేసి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకొని అర్ఘ్యమియ్యి. ఆయనని దేవుణ్ణి పూజించినట్టు పూజించు. అలా పూజిస్తే అప్పుడు యజ్ఞము సంపూర్ణమవుతుంది. అప్పటిదాకా యజ్ఞం పూర్ణాహుతి అయినట్టు కాదనగానే ధర్మరాజు తెలివైనవాడు, తన ఇష్టోచడి చేస్తానన్నాడా? అలా తాత, అటువంటి వాణ్ణి నేనేం నిర్ణయించగలను? అటువంటి వాడిని నువ్వే నిర్ణయించు. అతడు ఎవడు అన్నట్ట. అంటే మనస్సులో నీకు ఒక అభిప్రాయం లేక కాదు, ఆయన చేత పెద్ద ఆయన చేత అవుననిపించాలి. ఆయన వెంటనే లేచిపోయి, ఇంకా ఎవరని అడుగుతావా? ఈ ప్రపంచములో అగ్రపూజ పొందగలిగే అర్హత ఉన్నవాడు ఒక్కడే, ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకెవరున్నారు? అద్భుతంగా వర్ణించేశాడులేండి భీష్ముడు ఇక్కడ. ఒకానొకప్పుడు చరాచర జగత్తంతా అంధకార బంధురమై ఉన్నప్పుడు తన అమోఘ శక్తితో రూపం ధరించి త్రిమూర్తులుగా మారి తన బొడ్డులో నుంచి వచ్చిన తామర పువ్వులోంచి పసిబిడ్డగా బ్రహ్మదేవుడిని సృష్టించి ఆ బ్రహ్మదేవుడికి వేదాలు ఇచ్చి మత్స్యావతారం వంటి అనేక అవతారాలు ఎత్తి ఎప్పటికప్పుడు దుష్ట శిక్షణ చేసి ఈ భూమిని ఉద్ధరిస్తున్న పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు అనంతుడు వాసుదేవుడు కోటి సూర్య ప్రభా భాసమానుడు రోదసీ కుహరంబు రుచితాంశు తతి చేసి అని అక్కడ అద్భుతమైన శేషపద్యం రాశారు నన్నయ్య గారు. ఈ ప్రపంచాన్ని తన కిరణములతో సూర్యుడు ప్రకాశింపచేస్తున్నట్టుగా, రాత్రిపూట చల్లదనాన్ని చంద్రుడిస్తున్నట్టుగా ఈ మహానుభావుడు దివారాత్రములు కాపాడుతున్నాడు. ఆయన తప్ప ఈ ప్రపంచంలో మరొక దైవం నాకు లేదు. ఆ దైవాన్ని ప్రత్యక్షంగా కనపడుతున్నవాణ్ణి, నీకు బావగా ఉన్నవాణ్ణి, మా అందరి యొక్క పూజలు అందుకుంటున్నవాణ్ణి ఆసనం మీద కూర్చోబెట్టు పూజించనగానే ఇదే నా మనస్సులోనూ ఉంది. కానీ నేను ఈ మాట అన్నాననుకో పక్షపాతం అంటారు. అదే నువ్వు అన్నావనుకో పెద్దవాడివి, ఎవరూ ఏమనరు అని వెంటనే ధర్మరాజు లేచి తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అచ్యుతుడు అన్నాడు ఇక్కడ కృష్ణుడల్లా. ఆయన ధర్మము నుంచి ఎప్పుడు భ్రష్టుడు కాడు, పరాక్రమం నుంచి భ్రష్టుడు కాడు. ఆయన స్థానం నుంచి ఆయన ఎప్పుడు చ్యుతి పొందడు, అంటే ఆయన భ్రష్టత్వం పొందడు. అటువంటి వాడిని కూర్చోబెట్టగానే పూజ మొదలయ్యిందో లేదో టక్కు లేచాడు శిశుపాలుడు. ఆగు ధర్మరాజా ఆగు, నువ్వంటే ఎంతో అభిమానంతో వచ్చి మా పిన్ని కొడుకు కదా, పెద్దమ్మ కొడుకు కదా అని నీతో యుద్ధం కూడా మానేసి స్నేహంతో వచ్చి ఇన్ని కానుకలు తెచ్చాను, నా సైనికులందరినీ నీకు సాయం చేయమన్నాను. అటువంటిది నా ఎదురుగుండా ఒక దుర్నయం జరుగుతోంది, నాకు అవమానం జరుగుతోంది. ఏమిటిది? ఏముందని కృష్ణుడి పూజిస్తున్నావు? ఈ పిచ్చాడి ముసలాయనకి వెనక ముందు చూసుకోవడం అలవాట్లేదు. వృద్ధుల బుద్ధులు సంచల్యంపవే అంత మాట అన్నాడు. ముసలాళ్ళకి బుర్ర తిరిగింది, అందువల్ల బుద్ధి సంచలిస్తుందిట. అంత మాట ఇంతవరకు భీష్ముడిని ఎవరు వల్ల. వృద్ధుల బుద్ధులు సంచలింపవే, వార్ధక్యంలో ముసలి వాళ్ళ యొక్క బుద్ధులు తెలివితేటలు సంచలిస్తాయి, సక్రమంగా పనిచేయవు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఆ పిచ్చి ఆలోచనలతో ఈ పని చేశాడు. అసలు ఏముందని కృష్ణుడి పూజించాలి పని? ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండ ధర్మబుద్ధి, ఈతని వృద్ధని ఎరిగి పూజించితే వసుదేవుడుంగా ప్రబల బుద్ధి. వయస్సులో పెద్దవాడు కాబట్టి ఇతన్ని పూజించాం అని నువ్వు అంటావేమో, కానీ ఇతడు వయస్సులో పెద్దవాడు కాదు. ఎందుకని? వసుదేవుడు ఉండంగా, వీళ్ళ నాన్న వసుదేవుడు ఉన్నాడు, ఆయనంటే నాకు అభిమానం. మళ్ళీ అక్కడ ఆయనంటే ఇష్టమేట, కృష్ణుడు అంటే ఇష్టం లేదు. కానీ వసుదేవుడు పెద్దవాడు, ఆయన్ని పూజించు ధర్మం. ఇంకా ఋత్విక్కు కాబట్టి పూజించానంటావేమో, ఇతడు ఋత్విక్కలు అవుతాడు. ద్వైపాయనుండ కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు ఉన్నాడు, ఆయన్ని పూజించాలి. పోని మహారాజు అనుకుందామా అంటే మహారాజు ఇతడెలా అవుతాడు? నీకు నువ్వే మహారాజువి, లేదా మాలాంటి వాడు ఎంతోమంది ఉన్నావు. ఆ ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ఇంకా ఆచార్యుడిని ఎరిగి పూజించితే, పోనీ ఆచార్యుడిని పూజిద్దామంటే ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఉన్నారు. ఇంకా ఏముంది? అవనీనాథులనే కులుండగ విశిష్టారాధ్యులాద్యుల్మహీది విధుల్ పూజ్యులు పల్వురుండగ ధరిత్రీనాథ గాంగేయు దుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరితులు వార్ష్ణేయు పూజించి నీ అవివేకం బెరిగిల్చి తిందరకు దాశార్హుండు పూజార్హుడే. ఇంతమంది మహారాజులుండగా, ఇంతమంది బ్రాహ్మణోత్తములుండగా, వీరులుండగా, అనేక విధములైన ప్రతిభలు కలిగిన వాళ్ళు, శాస్త్రవేత్తలు ఉండగా, అర్థశాస్త్రజ్ఞులుండగా, పూజ్యులుండగా ఇంతమందిని కాదని ఈ మూర్ఖుడైన గాంగేయుడు
బ్రహ్మచారి, పెళ్ళి పెటాకులు లేనివాడు, ముసలాడు ఏదో చెబితే వాడు చెప్పిన చెడ్డ మాట విని ఈ కృష్ణుడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి అర్ఘ్యమిచ్చి పూజిస్తావా? ఇతడు కష్టచరిత్రుడు, నీచమైన చరిత్ర కలిగిన వాడు. ఓ చోట పెరిగాడా, ఓ తల్లె, ఓ వాలకమా, ఓ పెళ్ళా, ఓ విధానమా, ఇతను కులమేమిటో గోత్రమేమిటో ఎవడికి తెలుసు? ఈ దాశార్హుడు పూజార్హుడా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ధర్మజుడు లేచి, శిశుపాల, నాకంటే వయస్సులో చిన్నవాడివి, అయినా దండం పెడతాను. మేము ఎంతో ఇష్టపడి కృష్ణ పరమాత్మను ఇక్కడ కూర్చోబెట్టి పూజిస్తూ ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడతామే? ఏదైనా ఒక చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పనికి ప్రాయశ్చిత్తం ఉంది, కానీ నోరు పారేసుకుంటే వెనక్కి తీసుకోలేం. కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేం. అందుకనే శాస్త్రం ఏం చెబుతున్నది? భూరి గుణోన్నతులనదగు వారికి, ధీరులకు, ధరణి వల్లభులకు వాక్పారుష్యము చన్నె మహాదారుణమది విషము కంటే దహనము కంటెం. మంచి గుణములు కలిగినటువంటి వాళ్ళు, తెలివైన వాళ్ళు, మహారాజులు కఠినంగా పలకూడదు. ఎంత కోపం వచ్చినా సరేట సభలో అందరూ వింటూ ఉండగా రికార్డెడ్గా దొరకకూడదు అనమాట. పిచ్చివాగుడు వాక్కూడదు, నోటికి వచ్చినట్టు వాక్కూడదు. మన ఇప్పుడు అందరూ ఈ కాలంలో మరీ కష్టంగా ఉందండి బాబు. ఈ ఉపన్యాసం చెప్పేవాళ్ళకి మరీ ఇబ్బంది వస్తుంది. ఏదో ఆ సందర్భానికి అంటాం, వాడు అదన్నీ తీసేసి ఆ ఒక్క ముక్క వేస్తాడు పొద్దునుంచి సాయంకాలం దాకా. ఇదిగో ఫలానా కులమును అవమానించిన పద్మాకర్ గారు, లేదా ఫలానా వర్గాన్ని అవమానించిన కోటేశ్వర గారు. పాపం మేము ఏం చేస్తున్నాం ఇందులో? నిజం చెప్పాలంటే వీడు ఆ ఒక్క ముక్క పట్టుకుంటాడు కానీ వెనక ముందు ఉన్న చోటు అందులో వాళ్ళని ప్రశంసిస్తాం, ఆ ప్రశంస తీసేస్తాడు వీడు. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా వేసిన స్క్రోలింగ్ వేసినట్టు కఠోర బ్రహ్మచర్యాది దీక్షలతో తపస్సు చేస్తున్నటువంటి ఋషులు లాంటి ఈ పౌరాణికుల్ని ఏడిపిస్తే, వాళ్ళు ఏదో చెప్పిన మాటల నుంచి ఒక్క ముక్క బయటికి లాగితే ఆ మహాపాపం యావజ్జీవితం కట్టి కొడుకుతుంది వాళ్ళని. అది మహాపాపం, వంశాలకు అది మంచిది కూడా కాదు. ఈ రోజు నుంచి ఒక నియమం పెట్టుకోండి, పౌరాణికుల్ని మేము ఏడిపించాం, ఎవరైనా ఏడిపిస్తే మేము అందరం వెంట ఉంటామని మీరు ప్రతిజ్ఞ చేయండి, ఏం పర్వాలేదు. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ధైర్యం చేసి చెబుతారు. ఏది ఏమైనా ఏ వంకతో అయినా చేసేది ధర్మ ప్రచారం, ఆ ధర్మాన్ని నిలబెట్టండి. ఏదైనా వాక్పారుష్యం మంచిది కాదు, జారిన నోరు వెనక్కి తీసుకోలేము. వాక్పారుష్యం మహాదారుణం, అగ్ని కంటే ప్రమాదం. వద్దు నాయన శిశుపాల, కృష్ణుడిని నిందించకు. ఆయన ఎవరనుకుంటున్నావు? ఆదిజుడైన బ్రహ్మ ఉదయం బునకాస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మనిరింగి పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని యుక్తమకాకిది ఏమి దోషమే. ఆయన ఎవరు? సమస్త లోకాలకి మూల కారణం బ్రహ్మ. మొట్టమొదట పుట్టిన బ్రహ్మ పుట్టుకకి మూలకారకుడు. అది ఆదిజుడు అంటే ఆదియందు పుట్టిన బ్రహ్మ, బ్రహ్మగారి యొక్క ఉదయంబునకు పుట్టుకకి ఆస్పదమైన వాడు. అందరం ప్రారంభించే సృష్టికి మూలకారకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకి సృష్టికర్త అయిన, వేదము మొదలుకొని సమస్త పురాణేతిహాసములలో ఆయననే ప్రశంసిస్తున్నాయి లోకాలన్నీ. అంటే వేదాలు ఆయన పొగుడుతున్నాయి, ఉపనిషత్తులు పొగుడుతున్నాయి, పురాణాల్లో కూడా వేదవ్యాసాదులందరూ ఆయనే పరమాత్ముడని ప్రశంసిస్తున్నారు. లోకములకు మూలకారకుడు, మూడు లోకములలో పూజ్యుడు. ఇది తన మనస్సులో గ్రహించే మహాత్ముడైన పితామహుడు, శాంతనవుడు, శాంతస్వరూపుడు భీష్ముడు, ఈ దామోదరుడు, ఈ తులసి వనమాల ధరించిన పుణ్యాత్ముడు పూజ్యుడు అని చెప్పాడు. ఇది యుక్తం, ఇదేం దోషం కాదు అనగానే భీష్ముడు లేచి, ధర్మరాజా, వాడేదో బాలుడు, మూర్ఖుడు, వాడేదో అంటాడు, కానీ ఇప్పుడు నేను లేచి జవాబు చెప్పవలసిన అవసరం వచ్చింది. ఇక్కడ ఎవరో పరాక్రమవంతులు ఉన్నారు, ఋత్విక్కులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అంటున్నాడు ఈ శిశుపాలుడు. ఇందులో ఎవరు పరాక్రమవంతులు? ఒక్క రాజైనా తనంతా తాను బతికిన వాడు ఉన్నాడు ఇందులో. వాళ్ళందరినీ జరాసంధుడిని సంహరించి కృష్ణుడే విడుదల చేయించాడు. ఇంకా ఈ శిశుపాలుడు రుక్మిణీ కళ్యాణంలో చావు తప్పి కన్నులు ఒట్టపోయినవాడు కదా. ఇంకా ఎవరున్నారు ఇందులో? శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో నీవు నేను అందరం బ్రతుకుతున్నాం. ఈ ధర్మరాజును రాజుని చేసింది కృష్ణుడే కాబట్టి అందరికంటే పరాక్రమవంతుడు ఆయన. దేవుడు అనేది పక్కన పెడదాం, పరాక్రమంలో ఆయనకు ముందు ఎవరు సాటిరారు. ఇంక రెండోది,
ఇక్కడున్న ఋత్విక్కుల్లో ఎవరు ఋత్విక్కు లేదని చెప్పాలంటే ఆయన దగ్గర ఉన్న వేదాలని స్వీకరించి 2 మంత్రములు చెప్పుకుంటున్న వాళ్ళు వీళ్ళంతా. ఈ పరాశరాదులు, ఈ వేదవ్యాసాదులు వీళ్ళంతా కృష్ణుడి నుంచి వచ్చినటువంటి చిన్న పనిముట్లు. ఆయనే వేదం, ఆ వేదాన్ని నేర్చుకున్న పండితులు వీళ్ళు. కాబట్టి ఆయన గొప్ప ఋత్విక్కు. ఇంకా వయస్సులో పెద్దవాడా? ఈ చరాచర జగత్తు ఎప్పుడు పుట్టిందో ఎవడైనా చెప్పగలడా? ఆ జగత్తుని పుట్టించిన ఆది పురుషుడు. ఆయనకి వయస్సు ఏమిటి? కాబట్టి వృద్ధుడు కూడా ఆయన. అన్ని రకములుగా ఆ దామోదరుడొక్కడే ప్రశంసార్హుడు. ఇవన్నీ పక్కన పెట్టండి. వృద్ధులొక 1,00,000 ఉన్నను బుద్ధి ఎవ్వరికి వారి పూజంపంగా ఇద్ధరణీసులలో గుణవృద్ధని పూజించితిమి త్రివిక్రము భక్తిని. వృద్ధులు 1,00,000 మంది ఉండొచ్చు, కానీ జ్ఞానం కలిగిన వాడు గొప్పవాడు. జ్ఞానవృద్ధుడు కృష్ణుడని తెలిసే ఆ త్రివిక్రముడిని పూజించాం. ఇక్కడ కృష్ణుడు అలా త్రివిక్రముడు అంటే 3 అడుగులతో ముల్లోకాలు ఆక్రమించేవాడు ఆయన. వాడిని మేము పూజించాం అనగానే ఇప్పుడు సహదేవుడు లేచాడు. ఉండు తాతయ్య, మీరు మాట్లాడకండి, నేను లేస్తున్నాను. ఇదిగో ఇది మా యజ్ఞం, మీరందరూ ఓడి మా దగ్గరకు వచ్చారు. ధర్మరాజు రాజసూయాగం చేశాడు, మాకు ఇష్టమై కృష్ణుడిని పూజించాం. ఆ ఇష్టాన్ని అంగీకరించారా? సరే సరి. కష్టమని ఎవరైనా పెరిగితే ఇదిగో నా ఎడంకాలు నెత్తి మీద పెడతా అని ఎడంకాలు ఎత్తాడు ఏకంగా సహదేవుడు. సహదేవుడి కోపం రాదు, ఆయనకు కూడా కోపం వచ్చింది. మేము కృష్ణుడిని పూజిస్తున్నాం కాదన్నవాడి నెత్తి మీద ఎడంకాలు పెడతాననగానే వెంటనే శిశుపాలుడి సేనాధిపతి సైన్యాన్ని తీసుకొచ్చేశాడు. దాంతో భీముడు పళ్ళు పటపట కొరికాడు. ఇదంతా చూసిన ధర్మరాజు అన్నాడు, ఇదేంటండి చినికి చినికి గాలివానైనట్టుగా ఉంది, యజ్ఞంలో యుద్ధం బాగుంటుంది కదా, అంతా నా బంధువులే, ఎలాగా అన్నట్టు భీష్ముడితో. అప్పుడు భీష్ముడు, ధర్మరాజా నువ్వెందుకు కంగారు పడతావు? ఆయన అలగనంత వరకు, ఆ పరమాత్ముడు అలగనంత వరకు ఈ అలగాజనగం మాట్లాడతారు. ఆయన అలిగాడా ఒక్కడు మిగలడు. ఇప్పుడు ఒక అసలు రహస్యం చెబుతున్నాను. భీమ, వాయుపుత్ర నువ్వు తగ్గు, సహదేవ తగ్గు, శిశుపాలాదులారా ఆగండి. ఈ శిశుపాలుడికి ఇక పోయే కాలం వచ్చింది. ఈ శిశుపాలుడి వృత్తాంతం చెబుతా విను. కుంతీదేవి చెల్లెలు సాత్వతి, ఆ సాత్వతి భర్త దమఘోషుడు. ఈ దమఘోషుడికి సాత్వతికి ఈ శిశుపాలుడు పుట్టాడు. పుట్టినప్పుడు వాడికి 4 చేతులు, నుదుటొక్క కన్ను ఉండేది. వాడి రూపం రాక్షసుల రూపంలో వికారంగా ఉండేది. అప్పుడు వీళ్ళు తెల్లబోయి ఇదేంటి 4 చేతులు ఏమిటి, నుదుటి కన్ను ఏమిటి, ఈ వికార రూపం ఏమిటి అనుకుంటూ ఉండగా ఆకాశవాణి అన్నది, వీడొక నీచ జన్ముడు, వీడిని మీ ఇంటికి వచ్చిన పిల్లలకి ఎత్తుకోమని. ఏ పిల్లాడు ఎత్తుకుంటే వీడికి 2 చేతులు వచ్చి మిగతా 2 చేతులు పోయి నుదుటి కన్ను మాయమై ఈ వికార రూపం పోయి అందమైన రూపం వస్తుందో వాడి చేతిలో వీడికి చావు తప్పదు అంది ఆకాశవాణి. దాంతో సాత్వతి కంగారు పడి ఈ పిల్లాడికి పుట్టినరోజు పండుగ చేసినట్టుగా చేసి ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ ఆహ్వానించేదిట. వచ్చిన వాడికల్లా తన కొడుకునిచ్చేది. కానీ ఎవరెత్తుకున్నా వీడి రూపం పోలేదు, వీడి కన్ను పోలేదు, చేతులు పోలేదు. ఆఖరణ బలరామకృష్ణులు అక్కడికి వచ్చారు. రాగానే బలరాముడికి ఎత్తుకోమని ఇచ్చింది. బలరాముడు ఎత్తుకున్నా వాడు అలాగే ఉన్నట్ట. అప్పుడు కృష్ణుడికి ఇచ్చింది సాత్వతి. కృష్ణుడు సాత్వతి ఇవ్వగానే ఆ కుర్రాడు ఎత్తుకోగానే టక్కన వాడుకున్న నుదుటి కన్ను పోయింది. 4 చేతులు పోయి 2 చేతులు వచ్చాయి. వాడి వికార రూపం పోయి అందమైన రూపం వచ్చింది. ఇంకా ఆవిడికి అర్థమైపోయి, నాయన నేను నీ మేనత్తని, కుంతెంతో నేను అంతే, మీ నాన్న మమ్మల్ని చేత్తో ఎత్తుకు పెంచాడు, నా కొడుకును మృత్యు అవుతావా అనగానే నేనేం చేయను, నా అంతటా నేను వాడిని చంపనన్నట్ట. అయితే ఓ పని చెయ్యి, వాడు 100 అపరాధములు చేసే వరకు, అనేక విధములైన నిందలతోటైతేనే ఇంకోటైతేనే చెడ్డ పనులు 100 చేసే వరకు వాడిని క్షమించు, శతాపరాధాలు పూర్తయ్యేదాకా మాత్రం ప్రాణదానం చెయ్యి నీ మరిదికి. అంతేగాని నా కొడుకు కనలేదు ఆవిడ, నీ బావమరిదికి రక్షణ కల్పించంటే అలాగే అత్త అన్నాడు. అదిగో ఈ శిశుపాలుడు అలా కృష్ణుడి ద్వారా వరదానం పొంది బతుకుతున్నాడు. ఇక 100 అపరాధాలు ఇక్కడే పూర్తి చేసుకుంటాడు. ఆ తర్వాత కృష్ణుడి చేతిలో చస్తాడనగానే వాడేవాడండి నన్ను రక్షించడానికి, నేను అపరాధం చేశానా, నేనే నిజమైన నిరపరాధిని, వాడే అపరాధి అనగానే కృష్ణుడు, నాయన ఇంక విజృంభించకు, రైభ్యుడి భార్యను ఎత్తుకుపోయావు, రుక్మిణిని అన్యాయంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, మహాపాపాలు ఎన్నో చేసావు, కంసుడి యొక్క బంధువుల్లో కొంతమంది భోజకులస్తులు పర్వతం మీద హాయిగా విశ్రాంతి గడితే నిద్రపోతున్న వాళ్ళ తలలు నరికావు, ఈ పాపాలు చాలా చేసావు, అయినా అత్తయ్యకి ఇచ్చిన మాట కోసం నేను క్షమిస్తున్నాను అనగానే ఇక నువ్వు పాపాత్ముడివి, నా రుక్మిణిని ఎత్తుకుపోయావు, నువ్వు అసలు దాశారోహుడివి అంటూ మొదలుపెట్టి తిట్టడం మొదలెట్టట. వీడు తిట్లు ఎక్కువైపోతూ ఉంటే కృష్ణుడు ఏం చేశాడు, అక్కడ ఒక్కల పళ్ళెం ఒకటి ఉంది, ఒక్క వక్క తీసి ఒక తిట్టు, రెండో తిట్టు, పాత పాపాలు క్షమించేట, ఇప్పుడు తిట్లే లెక్కేస్తానన్నాడు కరుణాస్వరూపుడు కనుక. వీడు 100 తిట్టాడు,
తిట్టగానే ఇక చాలు, ఇక నాయన ఆపని వ్యపాహరత్ శిరః క్రుద్ధశ్చక్రేణామితకర్షణ చక్రేణ అమిత్రకర్షణ పపపాత మహాబాహు వజ్రాహతైవాచల. ఇక చాలని వెంటనే చక్రాన్ని పిలిచాడు. చక్రం చేతికి వచ్చింది, దాన్ని విడిచిపెట్టాడు. అమిత్రకర్షణుడు ఆయన, శత్రువుల్ని చీల్చి చెండాడే ఆ మహాత్ముడు చక్రం పంపగానే ఆ చక్రం ఆ నీచక్రముడి యొక్క శిరస్సుని నరికి అవతల పారేసింది. వజ్రము వల్ల విరిగిన పర్వతంలా కింద పడిపోయాడు వాడు. ఆ క్షణమే ఒక తమాషా జరిగింది టండోయ్. వాడి తల తెగి అలా నేల మీద పడగానే వాడి శరీరంలోంచి బొటన వేలంత కాంతి, ఒక జ్యోతి ధగ 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 వెలిగిపోతూ ఇంతమంది చూస్తూ ఉండగా కృష్ణుడిలో కలిసిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. అంటే వాడు జయ విజయుల్లో ఒకడు కదా. ఈ విధంగా కృష్ణుడిని చంపుతా, కృష్ణుడిని నరుగుతా, కృష్ణుడిని పొడుస్తా అని రోజు కృష్ణ 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 అని మనకంటే ఎక్కువ కృష్ణనామస్మరణ చేసి చివరికి కృష్ణుడిలో కలిసిపోయాడు వాడు. దాంతో ఒక్కడు కిక్కురు అంటే ఒట్టు, అందరి నోళ్ళు మూతపడిపోయి ఆ చక్రం చూడడంతో వణిగిపోయారు. వాడు చావుతో ఇంకా మాట్లాడదాం అనుకున్న కర్ణుడు మొదలైన వాళ్ళు దుర్యోధనుడిని మనం మాట్లాడదు బస్ అన్నారట. అంత నోరు మూసి కూర్చున్నారు. ఈ విధంగా అందరినీ నోరు మోయించాడు ఆయన. అద్భుతంగా యజ్ఞం జరిగింది. ఆఖరణ కృష్ణ పరమాత్మ పూజ జరిగిందండి. ఆయన పూజ జరిగితే ఇంక అంతకంటే గొప్ప యజ్ఞమా? ఆ కృష్ణుడు కూడా యజ్ఞం అయ్యాక వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయినా ఒక్క ఆయన మాత్రం చాలా కాలం ఉండిపోయాడు అక్కడ. వసన్ దుర్యోధన తస్యాం సభాయాం పురుషరషభ శనై దదర్శతాం సర్వాం సభాం శకునినాశక. దుర్యోధనుడు మాత్రం 3 మాసములు అక్కడే ఉండిపోయాడు. ఎందుకని? మయసభ వాడికి ఆకర్షణ కలిగించింది. అదే కాకుండా ఈ ధర్మరాజు చాలా తెలివైనవాడు. ఈ యజ్ఞమునకు వచ్చిన వాళ్ళందరూ కూడా కానుకలు ఇస్తారే, ఆ కానుకలన్నీ లెక్క పెట్టి పేర్లు రాసుకునే పొద్దంతా కూడా వీడికి ఇచ్చాక ఇంక వీడు రాసుకోవడం. ద్రౌపదుడు 5000 ఏనుగులు. అయ్య బాబోయ్, ఇంక వీడి గుండె ఆగిపోతుందనమాట. అలాగా అదేం కర్మయోగమో ధర్మరాజు వీడికి ఇచ్చాడు. వీడి పద్దు రాసుకుని ఎవరెవరి పేర్లు అన్ని పేర్లు రాసుకున్నాడండి. ఆ మాట మళ్ళీ తండ్రితో చెబుతాడు. అందుకు చెబుతున్నాను అనమాట. వాడేం సామాన్యుడు కాదు. ఎంత జ్ఞాపక శక్తి అంటే మొత్తము యజ్ఞములో వచ్చినటువంటి వాళ్ళు 5 లక్షల మంది కానుకలు ఇస్తే 5 లక్షల మంది పేర్లు వాళ్ళు ఏమిచ్చారో చెప్పేసేట్టు వాడు మహామేధావి. ఏవి? కానుకలే. మిగతావి మాత్రం పట్టించుకోడు వాడు. వాడికి ఎంతసేపు డబ్బు పెచ్చ. అందుకని వాడు ఈ డబ్బులు లెక్క, అసలు వీళ్ళకి ఏం వచ్చాయి, ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, భోజనాలకు ఎంత అయింది, రాబడి ఎంత, ఇక ఈ భవనం ఎలా ఉంది, మయసభ ఎలా ఉంది, ఇవన్నీ చూడడానికి 3 నెలలు ఉండిపోయాడు. అలా ఉన్న రోజున ఏం చేసేట వీడికి కూడా శకుని సాయంగా ఉండేవాడు. ఒక రోజున శకునితో కలిసి మయసభకి వెళ్ళాడు. ఆ మయసభలో ఏం జరిగింది? ఓ చోట నేల కనబడింది. ఓహో నేలయా అనుకుంటూ నేల మీదకి అడుగు పెట్టబోయాట. ఆ నేల కాస్త నీళ్లు. దాంతో వీడు ఇలా పంచి పైకెత్తుకుని పెడుతున్నవాడు కాస్త నేల అనుకుని పెడుతున్నటువంటి వాడు నీళ్లలో పడి డామని మునిగిపోయాడు. పక్కన ఉన్నవాడు పక్కపక్క నవ్వారు. వాడి పరిస్థితి ఏమైపోయిందంటే, ఓ చోట తలుపు కనబడేది. తలుపు అనుకుని దగ్గరికి వెడితే తలుపు కాదు, కేవలం గోడ. ఒరే తలుపులో ఉందిరా, ఇది గోడ అనుకున్నట్ట. ఓ చోట గోడ అనుకుని వెడితే ఆ తలుపు తీసి ఉంది, పైగా డామని పడిపోయాడు తలుపులోంచి. గోడేమో అనుకుని దగ్గరికి వెళ్ళిన చేత్తో తరవపోతే అది తలుపు అవడం వల్ల పడిపోయాడు. నీళ్లున్న చోటేమో నేల అనుకున్నాడు, నేలున్న చోట నీళ్లు అనుకున్నాడు. అందుకే నీళ్లున్న చోట నేల అనుకుని అందులో పడ్డాడు అనమాట. బట్టలు తడిశాయి. తడవగానే పక్కనున్న పాండవులు నవ్వారు, ద్రౌపది నవ్వింది. భీముడు వచ్చి బట్టలు ఇచ్చాడు. అది ఇంకా కసివేడికి. తమ్ముడు పడిపోయావా, బట్టలు తడిశాయా, ఇదిగో నా బట్టలు కట్టుకో అని భీముడు తన బట్టలు ఇచ్చాడు. దాంతో వీడు కోరగా చూశాడు. అంటే మనకి ఈ మయసభ ఈ డైలాగులన్నీ నాటకం సుమ. వాడు ఏం మాట్లాడాల దుర్యోధనుడు అక్కడ నవ్వును చూచి ఉడికిపోయాడు. భీముడిచ్చిన బట్టలు కట్టాడు. ఈ విధంగా మయసభలో అనేక వింతలు విశేషాలు చూసి ఉడికిపోయి ఇంకిక్కడ ఉండద్దు బాబా, ఇప్పటికే 3 నెలలు చూసాం, ఈ వైభవం చూసే కొద్దీ పిచ్చెక్కిపోతుందని శకునితో కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు. ఇక వెళ్ళడం తలుపు వేసుకుని అందులో ముసుగేసుకు పడుకున్నాడు. వాడికి ఇక నిద్ర లేదు, ఆహారం లేదు, శరీరం అంతా పాడైపోయింది. అలా దుర్యోధనుడు పాడైపోయి ఉంటే వాడి దగ్గరికి శకుని వచ్చాడు. ఆ సంభాషణ ఇక మిగతా కథా విశేషాలతో రేపు యథాప్రకారంగా కలుసుకుంటాం. రేపు పాండవులు అరణ్యవాసానికి వెళ్ళేటటువంటి ఘట్టం కూడా రాబోతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.